హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక నీతి కథ చెబుదామని అనుకుంటున్నాను. అదేంటంటే, ఒక అడవిలో ఒక ద్రాక్ష చెట్టు ఉంది. ఆ చెట్టు నిండా గుత్తులుగా ద్రాక్షకాయలు పండి విరగ కాసి ఉందన్నమాట. అయితే ఆ దారిన ఒక నక్క వెళ్తూ ఉందంట. ఏం వెళ్తుంది? ఒక నక్క. ఆ నక్కకి ఆ ద్రాక్ష పండ్లు తినాలని ఆశ కలిగింది. ఎలా తినాలబ్బా అని ఆలోచించుకుంటూ చెట్టు దగ్గరికి, అదే ఆ ద్రాక్ష తీగలకి గుత్తులుగా కాసిన ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆ ద్రాక్షకాయలని తినాలని ఎగిరి అందుకుంటుంటుంది అనమాట ఆ ద్రాక్ష గుత్తుల్ని. పాపం ఎంత ఎగిరినా ఆ ద్రాక్షకాయలు అందవు దానికి. కానీ దాని ప్రయత్నం విడవకుండా ఎగురుతానే ఉంటుంది ఆ ద్రాక్షకాయలను తినటానికి. కానీ ద్రాక్షకాయలు అందవు. నీ అమ్మ, ఎంత ఎగిరినా ఈ ద్రాక్షకాయలు అందట్లేదులే అనుకొని దాని మనసుకి అదే ద్రాక్షకాయలు తీయగా ఉండవు, పుల్లగా ఉంటాయి, ఈ ద్రాక్షకాయలు తినొద్దులే అని చెప్పి ఇసికిపోయి వెళ్ళిపోయిద్ది దాని దారిన. అందుకనే ఇది ఏంటంటే, ఈ కథలో నీతి, అందని ద్రాక్షలు పుల్లనా. కదా, కథ బాగుందా ఫ్రెండ్స్? కథ నచ్చితే మీకు ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ పెట్టండి. మళ్ళీ మీకు రేపు ఇంకో కథతో మీ ముందుకు వస్తాను. ఈరోజు మీకు చూడండి, చుట్టూ పంట పొలాలు చుట్టూ ఎలా ఉన్నాయో. ఇవి మీరు నా కథ వినుకుంటూ ఎప్పుడు విసుగు పడకుండా ఆ పచ్చని పంట పొలాలను చూసుకుంటూ నా కథ వింటారనే ఆశతో నేను ఇలా క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. నచ్చితే మీరు ఒక లైక్ చేయండి అబ్బా. రోజుకు ఒక నీతి కథతో మీ ముందుకు వస్తాను. మంచి కథలు చెప్తాను, వినండి. అందులో నీతిని చూడండి. నేనేమన్నా తప్పులు చెప్తే మన్నించండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.